నేను నా లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 1 వీక్ అయిపోతుంది. అతను వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి చాలా కాలం అయిపోతుంది. మేము హైదరాబాద్కి మూవ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. ఇలా చాలా సందర్భాల్లో ఇంతకాలం అవుతుంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది అని చెప్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు? ఇట్ హ్యాస్ బీన్ అనే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఇట్ హ్యాస్ బీన్ అని చెప్పి పక్కన టైం ఎంతైతే అయిందో అంత చెప్తాం. సి ఫస్ట్ సెంటెన్స్, మేము హైదరాబాద్కి మూవ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ 4 ఇయర్స్ అని వచ్చిన తర్వాత వెంటనే పక్కన సిన్స్ చెప్పాలి. సిన్స్ చెప్పి టైం గురించి చెప్తాం. ఇట్ హ్యాస్ బీన్ 4 ఇయర్స్ సిన్స్ వీ మూవ్డ్ టు హైదరాబాద్. అర్థమవుతుందా? ఇట్ హ్యాస్ బీన్ టైమ్, సిన్స్ అండ్ దెన్ యాక్షన్. ఇట్ హ్యాస్ బీన్ 4 ఇయర్స్ సిన్స్ వీ మూవ్ టు హైదరాబాద్. అతను తన హోమ్ టౌన్కి వెళ్ళి చాలా ఏళ్ళు అయిపోయిందండి, చాలా సంవత్సరాలు అయిపోయింది, చాలా కాలం అయిపోయింది అన్నప్పుడు ఇట్ హ్యాస్ బిన్ ఏజెస్. ఇట్ హ్యాస్ బిన్ ఏజెస్ సిన్స్ హీ వెంట్ టు హిస్ హోమ్ టౌన్. ఓకే, నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 1 వీక్ అయిపోతుంది. ఇట్ హ్యాస్ బీన్ అ వీక్ సిన్స్ ఐ అప్లోడెడ్ మై లాస్ట్ వీడియో. సో ఇలా చెప్పాము. మరి క్వశ్చన్ అడగాలి, మీరు లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఎంతకాలం అవుతుంది అని అడగాలంటే హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ అని చెప్పాలి. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ అప్లోడెడ్ యువర్ లాస్ట్ వీడియో. అతను వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి ఎంతకాలం అవుతుంది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ హీ వెంట్ టు హిస్ హోమ్ టౌన్. మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి ఎంతకాలం అవుతుంది? ట్రై దిస్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఫాలో ఫర్ మోర్.